విద్యార్థి భావం నుంచి వచ్చారంటున్నారు, ఒక సంఘాల నుంచి మీరు పనిచేశారు కూడా ఏబీపీ నుంచి. ఎందుకు దాని నుంచి వచ్చి మీరు ఇప్పుడు హిందుత్వ భావం తీసుకున్నారు? అంటే ఎందుకు ఏబీపీలో మీరు కంటిన్యూ కాలేకపోయారు? విద్యార్థి పరిషత్ అనేది బేసిక్ గా స్టూడెంట్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఉన్నప్పుడే చేస్తారు. విద్యార్థి దశ రీసెంట్ టైంలో కూడా చాలా వరకు విద్యార్థులందరూ కూడా ఏబీపీలో అంటే ఉన్న వాటి కోసం పోరాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు 400 acres ఆఫ్ ల్యాండ్ అనే హెచ్సియు నుంచి అది కబ్జా జరిగిందని చెప్పి కూడా ఎంతో మంది విద్యార్థులు అందులో కూడా పోరాడారు. మీరెందుకు ఆ విద్యార్థి సంఘాల నుంచి తరపున వచ్చి మీరు ఎందుకు పోరాడలేకపోయారా? ఇక్కడ విద్యార్థి పరిషత్ పేరులోనే ఉంది స్టూడెంట్ ఆర్గనైజేషన్. అది ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళే అందులో జాయిన్ అవుతారు. నేను ఒక ఇండివిజువల్, నేను ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నా. సో దాంతో డిటాచ్ అయినట్టు కాదు, ఐడియాలజీ అలానే ఉంటది. ఏ ఫీల్డ్, లాయర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, జడ్జిలు అవుతారు, ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఐడియాలజీ ఒకటే. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ గా అలైన్ అయి ఉండరు, ఎందుకంటే వాళ్ళు విద్యార్థులు కాదు కాబట్టి. సో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎవరైనా ఫైట్ చేయాలనే స్పిరిట్ మోటివేట్ చేస్తుంది, ఎందుకంటే అన్యాయం జరుగుతున్నప్పుడు. ఆ 400 acres ల్యాండ్ వాళ్ళ దశలో చేశారు. నాకు ఇన్స్టా ఉంది, నేను నా ఎక్స్ప్రెషన్ ఇచ్చా, చూసారు మీరు వీడియో? చూసాను. అంటే మీరు ఎట్లా ఈ 400 acres ఆఫ్ ల్యాండ్ గురించి మీరు ఏం చెప్తాల్సుకున్నారు? అంటే అక్కడ ఎన్నో జీవాలు ఉన్నాయి, జీవాలు లేవని చెప్పి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు అనమాట. దానికి మీరు ఎట్లా ఏం చెప్దాం అనుకుంటున్నారా దాని గురించి? అక్కడ 400 acres ఆఫ్ ల్యాండ్ ఫస్ట్ డిస్ప్యూట్ ల్యాండ్, అది స్టార్టింగ్ నుంచే వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది ప్రభుత్వం ఉంది. అంతకుముందు వాళ్ళు ఒక సంస్థకి ఇచ్చారు, ఏమని, దాని అకాడమిక్స్ గురించి, స్పోర్ట్స్ ని మంచి బిల్డింగ్స్ అవన్నీ కట్టి మంచి చేయండి అన్నట్టు. సో వాళ్ళు చేయలే, నిడివి వాళ్ళకి ఇచ్చిన ఆ టైంలో, వాళ్ళ టైం ఫ్రేమ్ లో వాళ్ళు చేయలే. కానీ మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు. సో రిటర్న్ తీసుకున్నాక గవర్నమెంట్ది, ముమ్మాటికి ల్యాండ్ గవర్నమెంట్ది, నేను కాదన్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడం కూడా తప్పు కాదు. ఆడ ఎథికల్ గా, మనకు కొన్నిసార్లు రూల్ అని పోదు, ఎథికల్ గా జీవరాశులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం డిస్మాంటిల్ చేసి దాన్ని ఇదేంది బుల్డోజ్ చేసి ఒక బిల్డింగ్ కట్టడం అనేది పద్ధతి కాదు, ఎందుకంటే ఎకో సిస్టమ్ ఇబ్బంది అవుతుంది. అదే ఆర్టికల్ 48 ఏం చెప్తుంది, ఇలాంటి అడవులను కాపాడాలి. అలాంటి అడవులకి ఎప్పుడైనా సరే, ఎందుకంటే చెట్టు ఎదగాలంటే, ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, ఓయిలు ఉన్నాం, మనకి ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, నువ్వు కొట్టేస్తే ఎమ్మడే పెరగదు. బిల్డింగ్ కట్టేయచ్చు ఎమ్మడే. 11 ఈ రోజు ఆ నోయిడాలో అయితే జస్ట్ నెలల 20 floorల బిల్డింగ్ కట్టేస్తారు. మొత్తం అతుకులే కదా, పాటలే కదా. సో అంత అడ్వాన్స్ ఎదిగినాం మనం. సో యూటిలైజ్ చేసుకోవచ్చు. 100 kilometer రేడియస్ లో తెలంగాణ ఎదగొచ్చు. ఆ పక్కనే ఉన్న ఓఆర్ఆర్ దగ్గర దాదాపు 14,000 ఎకరాలు ఉంది. 1400 ఎకరాలు, నాకు నెంబర్ కరెక్ట్ ఐడియా లేదు. అంత ఉంది, అంత ప్లేస్ ఉంది. సో యూటిలైజ్ చేసుకోవచ్చు. దీని వెనకాల పర్టికులర్ గా అవసరం లేదు. సో అండ్ అక్కడ లేవని చెప్పాడు, మన కల్లారా చూసినాం. ఎందుకు మీరు హెచ్సికి పోయి ఉంటారు, నేను పోయినా, చాలాసార్లు హెచ్సికి పోయినా, మనం చూసినాం ఎంత గ్రీనరీ ఉంటది, హైదరాబాద్ ఎంత బాగుంటది. సో దానికి అలా చేయడం తప్పది, ముమ్మాటికి తప్పు, ఎవరైనా సరే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అన్నిట్లో కూడా వక్ఫ్ బోర్డ్ అనేది చాలా కీలకంగా మారింది అనమాట. నరేంద్ర మోడీ గారు దీన్ని తీసుకొస్తున్నారు. అంటే ముస్లిమ్స్ అందరికి కూడా అన్యాయం జరిగిందని చెప్తున్నారు అనమాట. ముస్లిమ్స్ అందరూ కూడా దాని గురించి చెప్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అసలు వక్ఫ్ బోర్డ్ రావడం వల్ల, తీయడం వల్ల ఏంది పరిస్థితి? వక్ఫ్ బోర్డు కన్నా ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక మంచి కథ చెప్తా చూడండి. మీరు ఉన్నారు, మీ ల్యాండ్ ఉందండి, మీ ల్యాండ్ మీకు 1 ఎకరం పొలం ఉంది, మీరు మీ నాయన మీ తాత అందరూ సాగు చేసుకుంటున్నారు, అంతా బాగుంది. నేను వచ్చి కబ్జా చేస్తే అంగబలం ఉన్నప్పుడు మీరు నన్ను ఫైట్ చేస్తారు, లేదా అర్థబలం ఉన్నప్పుడు కోర్టులో కేసేస్తారు. కోర్టులో కేసేసే ఆప్షన్ మీకు ఉంది, ఎందుకంటే నా ల్యాండ్ కి ఎవరో వచ్చి ఇక్కడ దున్నుకుంటున్నారో, ఎవరో అన్యాయం జరిగిందని. కోర్టులో అది స్టేట్, అదేంది డిస్ట్రిక్ట్ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సుప్రీం కోర్టులో కావచ్చు, దాన్ని బట్టి ఆప్షన్ ఉందా? ఎందుకు? రాజ్యాంగం మనకు కల్పించింది కదా, ఎవరికైనా అన్యాయం జరిగితే వెళ్ళాల్సింది ఎక్కడికి? పోలీస్ స్టేషన్, కోర్టు, అంతే కదా. ఆప్షన్ ఉండాలి కదా. అది ముస్లిం కు, క్రిస్టియన్ కి, హిందూకి వేరేలా ఉండాలా? ఉండొద్దు కదా. వక్ఫ్ బోర్డ్ అనేది వాళ్ళు ఎవరైనా ల్యాండ్ ని గ్రాప్ చేసి ఇది మాదే అని క్లెయిమ్ చేస్తే, అది మాది అని థర్డ్ పర్సన్, అంటే మనం ఎవరైనా ల్యాండ్ పర్సన్, ఒరిజినల్ ల్యాండ్ పర్సన్ ఉంటాడో, ఆ ల్యాండ్ పర్సన్ వెళ్ళి కోర్టులో కేసేసే అవకాశం లేదు. వక్ఫ్ బోర్డ్ లో పిటిషన్ పెట్టాలి. వక్ఫ్ బోర్డ్ లో ఎవరు ఉంటారు? వాళ్ళ బోర్డు మెంబర్స్ ఉంటారు. ఎవరికి మద్దతు వస్తాయి తీర్పులు? ఇట్లా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి. సో పవర్ ని మిస్యూజ్ చేస్తారు కదా. అందరూ రాజ్యాంగం కిందనే ఉండాలి కదా, అందరూ రాజ్యాంగం లోన్ బార్డు ఉండాలి కదా, అవసరమైతే అమెండ్మెంట్లు చేసుకోవాలి కదా. ఇది తెచ్చిందే తప్పు, దీంట్లో ఇంకా సవరణ చేశారు. అసలు ఈ కాన్సెప్టే ఉండొద్దు, తీసేయాలి వక్ఫ్ బోర్డ్ అనే. వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్టికల్ 370 రద్దు చేశారు, ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు, అది రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ వక్ఫ్ బోర్డ్ అని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎందుకు మా మీద ఇంత వివక్ష చూపుతున్నారు? అంటే మతపరంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి నెట్టేయాలని చూస్తున్నారా? అంటే మతం, హిందుత్వం ఒక్కదానికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారా అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు దాని గురించి.
ఈ దేశంలో మెజారిటీ హిందువులు కాబట్టి ఇది ఇంకా డెమోక్రటిక్ కంట్రీగా ఉంది, ప్రజాస్వామ్య దేశంగా నడుస్తుంది. పక్కనే బంగ్లాదేశ్ చూసినాం, అటు పక్కన ఆ పాకిస్తాన్ది బనానా రిపబ్లిక్ గానీ అదేం కాదు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వెళ్తున్నారు. ఏది బాగుందండి? మయన్మార్ లో మతం ప్రాతిపదికన దేశం ఏర్పడ్డదండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. అది ముస్లిం దేశం అయినప్పుడు ఇది హిందూ దేశం అవుతుంది. హిందుస్థాన్, అది పాకిస్తాన్. ఇది క్లియర్ గా. సరే పోనీ వీళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేసినాం, ఇన్ని రోజులు బతికినాం, అందరం మంచిగా ఉన్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, వీఆర్ భారతీయన్స్. సో మనందరం కలిసి ఉన్నాం, ప్రాబ్లం లేదు. ఇక్కడ త్రిబుల్ తలాక్ అనేది స్త్రీలకి హక్కులని భంగం చేసేది. ఒక క్రిస్టియన్ ఉండని, పార్సీ ఉండని, బౌద్ధుడని, జైన్ ఉండని, హిందూ ఉండని, ఎవరైనా ఉండని, ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ అయినా ఏమైనా వాళ్ళు వెళ్ళి కోర్టు వేస్తారు. వీడికి నచ్చినట్టు వీడు త్రిబుల్ తలాక్ చెప్పేస్తే ఆమె జీవితం ఏం కావాలండి? ఇక కోర్టుకి వెళ్ళే ఆప్షన్ లేదు వాళ్ళ దాని ప్రకారం. వాళ్ళ ఆత్మగౌరవం సంబంధించిన విషయం, మతం అది ఆత్మగౌరవం సంబంధించిన విషయం. వాళ్ళ మీద వివక్ష కదా స్త్రీలకి అప్లిఫ్ట్ చేసినందుకు. కొంచెం ఎన్లైట్మెంట్. వాళ్ళకి మంచి జరిగిందని చెప్తున్నారా మీరు? మంచి జరిగింది. ముస్లిం మహిళలు కదండి ఎక్కువ హ్యాపీ అయింది. వాళ్ళని సప్రెస్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కదా హ్యాపీ ఉన్నది. ఆర్టికల్ 370 అనేది మీరు చూడండి, ఒక మంచి ఆర్మీ పర్సన్ పట్టుకొని మీరు మాట్లాడండి, ఏ ఆర్మీ పర్సన్ అయినా చెప్తాడు ఎంత ప్రెషర్ ఉండేది అనేది. ఇంట్లలోనే AK-47 అన్ని వెపన్స్ పెట్టుకొని వాళ్ళు ఉంటుండే. ఏమన్నా ఉంటే 2 రాజ్యాంగాలు అవసరం అండి దేశానికి? 2 రాజ్యాంగాలు, 2 జెండాలు. అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు కాశ్మీర్ మాకు సపరేట్ రా, ఈ సపరేటిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది పాకిస్తాను కొంతమంది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వీళ్ళకి ఇండైరెక్ట్ గా ఫండ్ చేసి చేస్తున్నారు. జీనోసైడ్ తెలీదా అండి మీకు? 90s లో కాశ్మీర్ ఫైల్ చూసారు కదా ఇలా జరిగింది. సో వాళ్ళ మీద ఆల్మోస్ట్ 25% హిందూస్ ఉండేది, ఈ రోజు 3% హిందూస్ ఉన్నారు, 97% ముస్లిమ్స్ ఉన్నారు. ఎలా జరిగిందండి? సో అక్కడ ఏమైతుందంటే మత మార్పిడి అనేది జరుగుతుందా? ఇంకా ఇప్పటికీ జరుగుతుందే ఉంది అంటారా? ఎందుకు లేదండి మత మార్పిడి? ఎక్కడ లేదు చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నిజంగా మతం అవసరం లేదు కదా, మతం ఇది అవసరం లేదు కదా అని. మరి ఎందుకు మతం మారాలండి? మతాలు పట్టించుకోకుండా ఉండాలంటే మతం ఎందుకు మారాలి? ఎందుకు మారుస్తున్నారు? మా దాంట్లోకి రా, మా దాంట్లోకి రా. హిందుత్వం ఏ రోజైనా అడిగిందా మా దాంట్లోకి రా? లేదు. సో నువ్వు ముస్లిం ఉంటే నువ్వు ఉండు, నువ్వు క్రిస్టియన్ ఉంటే ఉండు, కానీ వచ్చి మార్చకు అని ఒక కాన్సెప్టే కదా. ఎందుకు ఇళ్లకి వచ్చి ఆ మోకాలకి నూనె రాసి మీకు ఏదో అయిపోతుంది అని చూస్తున్నాం కదా పాస్టర్ల కథ. అదేంటో వీళ్ళదేమో బ్రెయిన్ వాష్, వాళ్ళది జీనోసైడ్, వాళ్ళది హార్ష్ ఉంటుంది. లవ్ జిహాద్లు కానీ ఆడ ఆల్మోస్ట్ కాశ్మీర్ లా మీకు 3 ఉంటాయండి. కాశ్మీర్ లో నార్త్ కాశ్మీర్, మా నార్త్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ బార్డర్, అక్కడ ఎక్కువ ఏమవ్వవు. కొంచెం ఏమైనా ఉంటే పాకిస్తాన్ నుంచి కాబట్టి అంత ఏమవ్వవు. మిడిల్ లో కాశ్మీర్ ఉంటుంది, అక్కడ కొండలు కోనలు లోయలు ఉంటాయి. సౌత్ కాశ్మీర్, మన కాశ్మీర్ టచ్ అవుతున్నప్పుడే సౌత్ కాశ్మీర్ వస్తుంది. ఆడనే ఉంటాయి ఇక్కడ మొత్తం. చిన్నపిల్లలకి 10 years 12 years మైనర్ పిల్లలకి స్టోన్స్ ఇచ్చి వాళ్ళకి రోజుకు 200 ఇస్తా అని స్టోన్ పెయింటింగ్ చేపిస్తుంది. ఏం నుంచి వస్తున్నాయి ఫండ్స్? అట్లా ఇల్లీగల్ గా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ జరిగింది బిఫోర్ ఆర్టికల్ 370 అయిందో చెప్పండి. దుబాయ్ నుంచి వచ్చి దాదాపు 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? సో చాలా డెవలప్మెంట్ అవ్వాలంటే ఆర్టికల్ 370 రద్దు అవ్వాలి, కొంచెం బయటికి రావాలి. ఇంకా పాత రోజుల్లో కాకుండా అడ్వాన్స్ అయిపోయింది దేశం అంతా, అడ్వాన్స్ అయిపోయింది ప్రపంచం అంతా, అడ్వాన్స్ అయిపోయింది. ఇంకా పాత రోజుల్లో బతికి ఆ మతం అని కొట్టుకొని సావద్దు అని అంతే. ఫైనల్ గా మీరు ఈ సమాజానికి కావచ్చు, ఇక్కడ ఉన్న మనుషులందరికి కావచ్చు, వాళ్ళందరికి కూడా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? మా ప్రేక్షకులందరికి కూడా చెప్పండి ఒకసారి. మెసేజ్ అంటే పర్టికులర్ టాపిక్ బట్టి ఉంటది. సరే దీనికి మొత్తం ఓవరాల్ గా నేను మాట్లాడాలంటే ఒక రెస్పాన్సిబుల్ భారతీయన్ గా ఉండాలని నా కోరిక. అంటే రెస్పాన్సిబుల్ భారతీయన్ అంటే కాన్స్టిట్యూషన్ ని మనం అలవర్చుకొని కానీ ఏ విషయాలైనా సరే తల్లిదండ్రులకు గౌరవిస్తూ అలా బ్రతకడం ఒక ఉత్తమమైన బతకడం. అది ఏ మతంలో ఉన్నా సరే, మతం ప్రాతిపదికన కాదు. అండ్ రాజకీయాలు ఆలోచించాలి యువత. ఫస్ట్ నాకున్న ఈజీగా అనేస్తారండి, ఏమంటారు అంటే నాకు ఈ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి అని అనేస్తారు. పాలిటిక్స్ అంటే నేను రమ్మని కాదు దాని అర్థం, ఆలోచించమని. కరెంట్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ తెలిస్తే మనకు అవగాహన వస్తుంది. 5 ఏళ్ల తర్వాత మనం ఓవర్ కోటియాలో తెలుస్తుంది. అట్లనే ఏమైనా తప్పు జరిగితే ప్రజలు ఏమైనా ప్రశ్నిస్తారని రాజకీయ నాయకులు భయపడతారు. వాళ్ళ అకౌంటబిలిటీతో పనిచేస్తారు. వాళ్ళ అకౌంటబిలిటీగా పనిచేయాలంటే మన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళది కాదు. మనం ఉన్నట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకు అది సుప్రీంకోర్టు స్టే చేసింది?
ప్రతి ఒక్కరు సంఘటితమై పనిచేసారు, ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేశారు. అట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి దేశంలో, రాష్ట్రంలో. మన రెస్పాన్సిబిలిటీ ఏంది, మనం ప్రశ్నించాలి. చదువుకున్న మూర్ఖులకే ఈ రోజుకి కులం మతం అని కొట్టుకునే పరిస్థితి ఉంది. సో అది కాకుండా పాలిటిక్స్ చదవాలి, పాలిటిక్స్ లో రమ్మని కాదు, తెలుసుకోవాలి, న్యూస్ చూడాలి, ఆర్టికల్ చదవాలి, తెలుసుకొని రోజుకి అర్ధగంట కేటాయించిన చాలా బాగుంటది, దేశం చాలా బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.